మనమైతే ఓలా అయితే రేంజ్ స్టేషన్ అయితే చేయబోతున్నాము. భువనగిరి వరకు అయితే రైడింగ్ చేయబోతున్నాము. ఇప్పుడే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ట్రాఫిక్ ఉండడం వల్ల అయితే హై స్పీడ్ ఏమి వెళ్ళట్లేదు. 80 స్పీడ్ అయితే ఈ వెహికల్ నథింగ్ అసలు. మనం ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మాత్రం గట్కేశారు ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు 90 కూడా రీచ్ అవుతున్నాం. మన స్పీడ్ దాదాపు 103 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. కళ్ళు మూసుకొని ఓలా కొనొచ్చు. కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. సర్వీస్ ఇష్యూ అవుతుంది. దీన్ని చూస్తున్నారు కదా, 108, 109, 110 కిలోమీటర్స్ స్పీడ్ అంటేనా అనేది నథింగ్ అసలు. ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్ అయితే. మన బీబీ నగర్ లేక్ కూడా రీచ్ అయిపోయాము. టోటల్ రీడింగ్ వచ్చేసి 1891 కిలోమీటర్స్ అయితే ఉంది. నెక్స్ట్ భువనగిరి టోల్ గేట్ అయితే ఇప్పుడే రీచ్ అయిపోయాము. టెంపుల్ దగ్గర అయితే విపరీతంగా క్లౌడ్ అవుతుంది. మనమైతే భువనగిరి దగ్గరలో ఉన్న వివేరా హోటల్ వరకు కూడా రీచ్ అయ్యాము ఫ్రెండ్స్. మనం స్ట్రైట్గా వెళ్ళినట్టు అయితే మనకు వరంగల్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం మనం అయితే ఒక చిన్న అండర్ పాస్ నుంచి అయితే యూటర్న్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా ఉన్నది అయితే భువనగిరి పోర్ట్ అనమాట. ఇప్పుడే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అయితే మనం నోటీస్ చేసాము. మొత్తం స్పీడ్ అయితే పడిపోయింది. ఫాస్ట్ ఛార్జింగ్ అవైలబుల్ ఉండే సక్సెస్ఫుల్ గా అయితే మనం రేంజ్ టెస్ట్ అయితే చేయడం. హే గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మల్లేష్ పుట్ట. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనమైతే ఓలా అయితే రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. ఓలా అయితే మనం 2 నెలల క్రితం అయితే వెహికల్ పర్చేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకైతే టైం దొరకకపోవడం వల్ల అయితే మనం దాని గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోయాను మీకు ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ బైక్ తీసుకొని అయితే మనం ఇక్కడ నుంచి భువనగిరి వరకు అయితే రైడింగ్ చేయబోతున్నాము. ఈ రైడింగ్లో వచ్చేసి మనకు ఒక ఫుల్ ఛార్జింగ్ 100% ఛార్జింగ్ మనకు ఎన్ని కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అనే విషయాలు అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి భువనగిరి వచ్చేసి మనకు 45 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ ఒక 90 కిలోమీటర్స్ వస్తుంది. మనకైతే వెహికల్ వచ్చేసి స్పోర్ట్స్ మన హైపర్ మోడ్లో అయితే ఒక 100 కిలోమీటర్ రేంజ్ చూపించడం జరిగింది. మనం అప్ అండ్ డౌన్ 100 కిలోమీటర్స్ రైడింగ్ చేసిన తర్వాత ఇంకేమైనా మనకు బ్యాటరీ పర్సంటేజ్ ఏమైనా మిగులుతుందా లేకపోతే అక్కడికి అయిపోతుందా అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. మనమైతే ఈరోజు భువనగిరి వరకు అయితే రైడింగ్ చేయబోతున్నాము. ఈ రైడింగ్లో వచ్చేసి మనకు ఒక ఫుల్ ఛార్జింగ్ అయితే రేంజ్ ఎంత వస్తుంది అనేది అయితే విషయాలు మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి 99% ఉంది. మనం హైపర్ మోడ్లో అయితే వెళ్తున్నాము. హైపర్ మోడ్ అంటే హై స్పీడ్ అనమాట. తర్వాత వచ్చేసి మనకు రీడింగ్ వచ్చేసి 1855 కిలోమీటర్స్ అయితే ఆల్ టైమ్ రీడింగ్ ఉంది. మనమైతే ట్రిప్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 99% బ్యాటరీలో మనకు ఎంత రేంజ్ వస్తుందనే విషయాలు అయితే ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. మనకు చూసుకున్నట్లయితే 99% కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపించడం జరిగింది ఫ్రెండ్స్. మనమైతే ట్రిప్ స్టార్ట్ చేద్దాము. మనమైతే ఇప్పుడే నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. దాదాపుగా 4.1 కిలోమీటర్లు అయితే రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బగాయత్ వెంచర్ల నుంచి అయితే మనం అక్కడ ఉప్పల్ ఏషియన్ థియేటర్ వైపుగా మన భువనగిరి హైవే అయితే తీసుకొని రైడింగ్ అయితే చేస్తాము. 8:48 AM అయితే అవుతుంది టైం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మనమైతే ఇప్పుడే మన ఉప్పల్లో ఉన్న ఏషియన్ దగ్గర కూడా రీచ్ అయ్యాము. దాదాపు మనకు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే 7.7 కిలోమీటర్స్ వచ్చింది రీడింగు. 92 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇంకా మిగిలింది మనకు. బ్యాటరీ కూడా దాదాపు 92% ఉంటుంది. ఎందుకంటే హైపర్ మోడ్లో వచ్చేసి 100% ఛార్జింగ్లో 100 కిలోమీటర్స్ అయితే రేంజ్ చూపించడం జరిగింది మనకు. మనమైతే దగ్గరగా అయితే ఒక 15.6 కిలోమీటర్లు అయితే రైడ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. మనకు బ్యాటరీ వచ్చేసి 86% ఉంది. ఇంకా రిమైనింగ్ 86 కిలోమీటర్స్ ఉంది. అంటే మనకు 86% అన్నా 86 కిలోమీటర్స్ అన్నా కూడా రెండు ఈక్వల్. ఎందుకంటే మనం హైపర్ మోడ్లో ఉన్నాం కాబట్టి 100%కి 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. కాబట్టి మనం 86 కిలోమీటర్స్ అన్నా 86% అన్నా కూడా సేమ్ క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. ఇప్పటికైతే 1871 కిలోమీటర్లు అయితే వచ్చాము. అంటే మనకు 1855 ఉండే ఇంటి దగ్గర అయితే ఒక 16 కిలోమీటర్లు అయితే రైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి మనకు 9 గంటల 10 నిమిషాలు అయితే అవుతుంది. మీరు చూసుకోవచ్చు. నేను ఒక 65 స్పీడ్ అయితే ఇప్పటివరకు మెయింటైన్ చేశాను.
ఎందుకంటే ట్రాఫిక్ అయితే బాగానే ఉండే, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందుకైతే నేను హై స్పీడ్ అయితే చేయలేకపోయాను. నెక్స్ట్ మనకు గట్కేసర్ రీచ్ అయిన తర్వాత అయితే హైవే ఓపెన్గా ఉంటుంది కాబట్టి అక్కడ హై స్పీడ్ అయితే నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఒక 75 నుంచి 80 స్పీడ్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. స్పీడ్ అయితే ఈ వెహికల్ నథింగ్ అసలు. 80 అనగానే ఇట్లా అవలీలాగా వెళ్ళిపోతుంది వెహికల్. అదే మన హోండా యాక్టివా అలాంటి పెట్రోల్ బండ్లు అయితే 80 స్పీడ్ అంటే మొత్తం ఎక్కడికక్కడ గాలికి అన్నీ ఊగిపోతాయి. అట్లా కాకుండా అయితే ఈ బండి మనకు 80 స్పీడ్ అనేది అసలు నథింగ్ అనమాట. మీరు చూసుకోవచ్చు మంచిగానే స్పీడ్ అయితే వెళ్తుంది బండి. స్పీడ్ విషయంలో అయితే తగ్గేదే లేదు అన్నట్టే ఉంది ఇది. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు 90 కూడా రీచ్ అవుతున్నాం మన స్పీడు. ఇప్పటికైతే ఒక 22 కిలోమీటర్స్ అయితే రైడింగ్ చేశాము. మనకు రీడింగ్ వచ్చేసి 1877 కిలోమీటర్స్ అయితే అయింది. టైం వచ్చేసి 9 గంటల 16 నిమిషాలు ఫ్రెండ్స్. 82 కిలోమీటర్స్ బ్యాటరీ అయితే మనకి ఇంకా మిగిలి ఉంది. అంటే ఇది రన్నింగ్ అవుతున్న కొద్ది రేంజ్ పెరుగుతుంది. మనకు 100% 100 కిలోమీటర్స్ చూపించింది. బట్ ఇది ఏంటంటే 81 కిలోమీటర్స్ ఇంకా మిగిలి ఉంది. ఆల్రెడీ 22 కిలోమీటర్స్ అయితే మనం క్రాస్ అయిపోయాం. అంటే దాదాపు 103 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వస్తున్నారు కదా 108, 109, 110 కిలోమీటర్స్ స్పీడు. అసలు నథింగ్ అసలు స్పీడ్ అసలు ఈ బండికి 110 అనేది నథింగ్ అసలు. ఆ లెవెల్లో ఉంది పర్ఫార్మెన్స్ అయితే. అదేంటంటే నేను ఇంకా కరెక్ట్ వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే ట్రాఫిక్ చాలానే ఉంది కాబట్టి స్పీడ్ అయితే మెయింటైన్ చేయలేకపోతున్నా. మనకు ఓపెన్ హైవే ఉండి అవుటర్ రింగ్ రోడ్ లాంటి రోడ్ ఉంటే కనుక ఇది 120 స్పీడ్ అయితే ఈజీగా వెళ్ళిపోతాము. ఇంకోటి విషయం ఏంటంటే యాక్చువల్లీ డబల్ రైడింగ్ అనమాట. ఇప్పుడు మేము మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి రైడ్ చేస్తున్నాం దీనిపైన. మీకు ఇప్పటివరకు అయితే చెప్పలేదు, నేను సింగిల్గా వచ్చినాను మీరు అనుకుంటారేమో. బట్ ఏంటంటే మా అబ్బాయిని ఇద్దరం అయితే రైడ్ చేస్తున్నాను. అంటే ఇద్దరు పర్సన్స్ పోతే కూడా ఇది ఏ విధంగా కూడా వెహికల్ అయితే పర్ఫార్మెన్స్ అయితే తగ్గట్లేదు అసలు. మనం ఇప్పుడే వచ్చేసి ఇది మన బీబీ నగర్ లేక్ కూడా రీచ్ అయిపోయాము. బీబీ నగర్ అంటే దాదాపు మన హైదరాబాద్ నుంచి 33 కిలోమీటర్లు అయితే ఉంటుంది రామంతపూర్ నుండి. బీబీ నగర్ కూడా రీచ్ అయిపోయాము. దాదాపు టైం వచ్చేసి 9:27 అయితే అవుతుంది. మనకు రేంజ్ వచ్చేసి ఇంకా 71 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటికైతే మనం 33.2 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే మనకు భువనగిరి దగ్గరలో ఎల్లమ్మ టెంపుల్ ఉంది కదా, రేణుకా ఎల్లమ్మ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర అయితే విపరీతంగా క్లౌడ్ అవుతుంది. ఈ వెహికల్స్ అన్నీ కూడా యాదగిరిగుట్టకు అయితే వెళ్తున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఇది జస్ట్ ఇప్పుడే టెంపుల్ అయితే కొద్దిగా వెనకాలనే అయితే క్రాస్ చేసాం మనము. వెహికల్ మన టెంపుల్ క్రాస్ చేసిన తర్వాత ముందు కొద్దిగా చౌరాసా లాగా ఉందన్నమాట, అంటే ఒక సిగ్నల్ లాంటిది. అక్కడ అయితే ట్రాఫిక్ బాగానే జామ్ అయింది, చూస్తున్నారు కదా. చాలా బండ్లు అయితే ఈరోజు యాదగిరిగుట్టకు అయితే వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈరోజు సండే కాబట్టి ఏంటంటే పబ్లిక్ అంతా కూడా కంటిన్యూగా వచ్చింది కదండి. మన కంటిన్యూ లీవ్స్ వచ్చాయి కదా. 15th ఆగస్టు, 16th రోజు వరలక్ష్మి వ్రతాలు, అండ్ సాటర్డే వచ్చేసి వీకెండ్, అండ్ సండే హాలిడే, మండే కూడా రాఖీ పౌర్ణమి. ఇవన్నీ ఉన్నందుకైతే జనాలు అయితే అంటే పుణ్యక్షేత్రాలకు అక్కడిక్కడ ప్రయాణాలు అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు, విపరీతంగా ట్రాఫిక్ అవుతుంది. మనకు నియర్ బై భువనగిరి రీచ్ అయిన తర్వాత ఈ విధంగా ట్రాఫిక్ అయితే తగులుతుంది. మనమైతే ఆల్మోస్ట్ నియర్ బై భువనగిరి వరకు అయితే రీచ్ అయ్యాము. 43.9 కిలోమీటర్లు అయితే రైడింగ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. టోటల్ రీడింగ్ వచ్చేసి 1899 కిలోమీటర్స్ అయితే వచ్చింది మనకు. అండ్ రేంజ్ చూసుకున్నట్లయితే ఒక 59 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇంకా మిగిలింది. మనం అయితే హైపర్ మోడ్లోనే మెయింటైన్ చేస్తున్నాము. 80 to 100, 90 ఆ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాం. భువనగిరి పోర్ట్ అనమాట అది, చూస్తున్నారు కదా. మీకైతే ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ అయితే తీసి నేను వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. డ్రోన్ షాట్ అయితే ఎంజాయ్ చేయండి తప్పకుండా. 58 కిలోమీటర్స్ రేంజ్ అయితే మిగిలింది ఫ్రెండ్స్. చాలామంది అయితే నన్ను వెహికల్ తీసుకున్నందుకు అయితే బ్యాడ్ కామెంట్ చేశారు. లాస్ట్ ఒక 3 వీడియోస్ పెట్టాను నేను ఓలా గురించి.
ఓలా ఎంక్వైరీ ఒకటి, ఓలా డెలివరీ వీడియో ఒకటి, అండ్ పూజ చేయించిన వెహికల్ అయితే పెట్టాను, వీడియోస్ అయితే పెట్టాను. ఈ 3 వీడియోస్లో కూడా నా కామెంట్స్ ఏమైనా వచ్చాయంటే ఆల్మోస్ట్ 90% నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. ఎందుకంటే సర్వీస్ బాగోలేదని, బండి బాగోలేదని చాలా కామెంట్స్ వచ్చాయి. బట్ బండికి అయితే నేను 100కు 99 మార్క్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 1,45,000లో ఇంత పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ దొరకడం అంటే అసలు నాట్ జోకు. అసలు వీలవ్వదు అసలు. ఎందుకంటే ఇతర వాళ్ళు ఇస్తున్నారు 1,85,000 రేంజ్ వచ్చేసి మనకు ఈకో స్పోర్ట్, మన ఈకో మోడు వాడినట్లయితే 110 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఇస్తున్నారు వాళ్ళు. అదే మన ఓలాలో వచ్చేసరికి హైపర్ మోడ్ అంటే హైయెస్ట్ మోడ్ అనమాట. అది మనకు వచ్చేసి హైపర్ మోడ్లో 120 స్పీడింగ్ అయితే చేయొచ్చు. 120 స్పీడ్లో మనము మెయింటైన్ చేసినా కూడా మనకు 100 కిలోమీటర్స్ అయితే రేంజ్ రావడం జరుగుతుంది హైపర్ మోడ్లో. అలాంటప్పుడు మనకు 1,47,000 అయితే అసలు వర్తే అని చెప్పాలి. 1,85,000 తీసుకున్నా కూడా రేంజ్ ఆఫర్ చేయట్లేదు, స్పీడ్ ఆఫర్ చేయట్లేదు. మనమైతే భువనగిరి దగ్గరలో ఉన్న వివేరా హోటల్ వరకు కూడా రీచ్ అయ్యాము. చూస్తున్నారు కదా, ముందు రైట్ సైడ్లో అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మనకు 2 సైడ్స్ అయితే వివేరా హోటల్ అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వివేరా హోటల్ వరకు అయితే రీచ్ అయ్యాము. దాదాపు 49.6 కిలోమీటర్లు అయితే వచ్చింది ఇక్కడికి. మనమైతే వెహికల్ని యూటర్న్ చేసే టైం అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నాను, యూటర్న్ ముందు ఎక్కడైనా ఉంటే కనుక యూటర్న్ తీసుకొని అయితే మనం రిటర్న్ బయలుదేరాము. నేనైతే ఈరోజు వెహికల్ నొక్కపోయినా సరే కానీ పర్ఫార్మెన్స్ చెక్ చేయాలి అండ్ రేంజ్ చెక్ చేయాలన్న ఉద్దేశంతోనైతే నేను నాన్ స్టాప్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సరే చూసుకోవచ్చు, మనం ముందు అయితే లెఫ్ట్కు డైవర్షన్ తీసుకుంటే యాదగిరిగుట్ట అయితే 8 కిలోమీటర్లు చూపిస్తుంది. చూస్తున్నారు కదా, యాదగిరిగుట్ట 8 కిలోమీటర్లు లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ మనం యాదగిరిగుట్ట నుంచి అయితే అంటే రాయగిరి నుంచి అయితే మనము యూటర్న్ తీసుకుంటున్నాము. 50.6 కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు వరంగల్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం మనము. ఈ లెఫ్ట్కు ముందు నుంచి ఒక 8 కిలోమీటర్లు లెఫ్ట్కి వెళ్ళినట్టయితే మనకి యాదగిరిగుట్ట కూడా నరసింహస్వామి క్షేత్రం అవుతుంది. పబ్లిక్ అంతా కూడా యాదగిరిగుట్టకే దర్శనానికి అయితే వెళ్తున్నారు. 51.4 ఇప్పటి వరకు మనం రైడింగ్ చేసింది. అసలు 50 కిలోమీటర్స్ వచ్చిన ఫీలింగే కలగట్లేదు నాకు. ఎందుకంటే వెహికల్ పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంది. అదే మామూలు ఒక పెట్రోల్ వెహికల్ అనుకోండి, అసలు చాలా అలసిపోతాము. ఇంకోటి ఎలక్ట్రిక్లో వేరే వెహికల్ అయినా కూడా అలసిపోతాం. ఎందుకంటే దీని సస్పెన్షన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వెహికల్ హైట్ ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ అలాంటివి అయితే ఏం లేదు. చూస్తున్నారు కదా, మనం అయితే ఒక చిన్న అండర్ పాస్ నుంచి అయితే యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 52 కిలోమీటర్లు అయితే వచ్చాం మనము. ఇంకొక 51 కిలోమీటర్లు అయితే మనకు రేంజ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, మనం అయితే ఆల్మోస్ట్ రాయగిరి వరకు అయితే రీచ్ అయ్యి రాయగిరి నుంచి అయితే యూటర్న్ తీసుకున్నాము. యూటర్న్ తీసుకున్న తర్వాత అయితే నేను వెహికల్ ఆపి మీకైతే ఇక్కడ రీడింగ్ ఇవన్నీ చూపిస్తున్నాను. టోటల్ రీడింగ్ వచ్చేసి 1907 కిలోమీటర్స్ ఆల్ టైమ్ రీడింగ్. అంటే మనకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే 1855 కిలోమీటర్స్ అయితే చూపించడం జరిగింది. తర్వాత వచ్చేసి మనమైతే 52 కిలోమీటర్స్ రైడింగ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. దిస్ ట్రిప్ అన్నమాట ఇది. ఇంకొచ్చేసి మనకు 51 కిలోమీటర్ రేంజ్ అయితే ఇక్కడ నుంచి చూపిస్తుంది. హైపర్ మోడ్లోనే ఉన్నాం మనమైతే. టైం వచ్చేసి 9:51 AM అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే రిటర్న్లో ఇంటికి అయితే వెళ్దాం మనం. ఇంటి వరకు వెళ్తే మనకు ఆల్మోస్ట్ ఎంత ఛార్జింగ్లో ఎంత రేంజ్ వచ్చింది అనేది అయితే మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఎదురుగా ఉన్నది అయితే భువనగిరి పోర్ట్ అనమాట. భువనగిరి పోర్టు నేను చిన్నప్పుడు అయితే చాలాసార్లు వచ్చాను, బట్ కొండపైకి అయితే వెళ్ళలేదు. కింద నుంచి అయితే మేము వెళ్ళేది అనమాట. వెళ్ళినప్పుడు అయితే మనకు అటు నుంచి సిటీలోంచి టౌన్లోంచి ఉండే రోడ్ అప్పుడు మనకు రైట్ సైడ్ కనిపించేది. ఇప్పుడైతే మనం బైపాస్లో వెళ్తున్నాం కాబట్టి మన వరంగల్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్లో, మనం హైదరాబాద్ రావాలంటే రైట్ సైడ్లో అయితే మనం పోర్టు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే మనకు మంచి డ్రోన్ షాట్ అయితే తీసుకున్నాము.
టెంపుల్ అయితే ఆ టెంపుల్ వచ్చేసి మన స్వర్ణగిరి టెంపుల్ అనమాట. మొన్ననే రీసెంట్గా లాంచ్ చేశారు టెంపుల్. నెక్స్ట్ అయితే మీకు ఆ టెంపుల్ లా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా మీకు అయితే స్వర్ణగిరి టెంపుల్ అనమాట, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది. మన మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు అయితే అది మొత్తం టెంపుల్ ఓన్గా అయితే నిర్మించడం జరిగింది. నేను టెంపుల్కి అయితే వెళ్ళాను లాస్ట్ టైం ఒకసారి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ బ్లాగ్ అయితే మీకు స్వర్ణగిరి టెంపుల్ కూడా ఒకసారి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. మనమైతే ఆ టెంపుల్కి ట్రామ్ స్పీడ్ 400 మీద అయితే రైడ్ చేసి వీడియో అయితే పెడతాను, చూడండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పటికీ 64.2 కిలోమీటర్స్ అయితే రైడ్ చేయడం జరిగింది. 1919 కిలోమీటర్స్ అయితే టోటల్ రీడింగ్ అయితే ఉంది మనకు. ఇంకా 38 కిలోమీటర్స్ రేంజ్ అయితే మనకు మిగిలి ఉన్నది ఫ్రెండ్స్. హైపర్ మోడ్లోనే ఇంకా మెయింటైన్ చేస్తున్నాము. దాదాపు ఒక 78 నుంచి 85 మధ్యలో అయితే స్పీడ్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. మీరు చూసుకున్నట్లయితే మొత్తం స్పీడ్ అయితే పడిపోయింది. సార్ స్పీడ్ అయితే పోవట్లేదు వెహికల్. ఒక 10%కి వచ్చిన తర్వాత అయితే ఈకో మోడ్కి అయితే వచ్చేసింది. 40 స్పీడ్ అయితే వెళ్తుంది వెహికల్. మనకు ఏతర్ ఎలక్ట్రిక్ ఓలా ఎలక్ట్రిక్ డిఫరెంట్ ఏంటంటే అది 0% వచ్చే వరకు కూడా మనం ఏ మోడ్ యాక్టివేట్ చేస్తే అదే మోడ్లో అయితే ఉంటుంది. ఈ ఓలా వచ్చేసరికి మనకు ఎలా రేంజ్ అయితే తగ్గుతుందో, మన అంటే బ్యాటరీ తగ్గిపోతుందో అలాగే మన స్పీడ్ కూడా డౌన్ అవ్వడం జరిగింది. ఇదైతే చాలా నోటీస్ చేయాల్సిన విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు కూడా ఇంకా ఎంత కాదనుకున్నా కూడా ఒక 23 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనము. 23 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకైతే వెహికల్ వచ్చేసి 80% బ్యాటరీలో మాత్రం 73 కిలోమీటర్స్ అయితే హై స్పీడ్లో రావడం జరిగింది. ఆఫ్టర్ 73 కిలోమీటర్స్ తర్వాత అయితే మనకి ఏమైందంటే నార్మల్ మోడ్కు కన్వర్ట్ అయింది వెహికల్. నార్మల్ మోడ్లో వచ్చేసి మనకు ఒక 50 స్పీడ్ మాత్రమే వచ్చింది. ఆ నార్మల్ మోడ్ నుంచి కూడా ఒక 5-6 కిలోమీటర్ తర్వాత అయితే మనకు ఈకో మోడ్కి కూడా పడిపోవడం జరిగింది. ఈకో మోడ్కి పడిపోయిన తర్వాత అయితే దాదాపు ఒక 8 నుంచి 9 కిలోమీటర్లు అలానే వచ్చేసాము. ఇక్కడ అన్నోజ్ కూడా రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మనకు ఉప్పల్ అయితే ఒక 10 కిలోమీటర్స్ ఉంది ఇంకా డిస్టెన్స్. బట్ ఏంటంటే ఇక్కడ 13 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది ఈకో మోడ్లో. బట్ ఏంటంటే మళ్ళీ అక్కడ వెళ్తుందో వెళ్ళదో వెహికల్ అని నాకైతే నమ్మకం లేకుండే. అలా అని చెప్పేసి ఇక్కడ అన్నోజ్ కూడా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే నేను ఛార్జింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మా డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ అయితే బ్యూటీ పార్లర్ ఒకటి ఉందన్నమాట. ఈ బ్యూటీ పార్లర్కి వచ్చి అయితే నేను కొద్దిగా ట్యాప్అప్ అయితే చేసుకుందాం ఛార్జింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆగి నేను ఛార్జింగ్ అయితే పెట్టాను వెహికల్. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే కొద్దిగా ఛార్జింగ్ అయితే ట్యాప్అప్ చేసుకున్నాము. మనకైతే వచ్చేసి ఛార్జింగ్ 9% ఉండే కదా, ఇప్పుడైతే వచ్చేసి ఒక 20% అయితే ఛార్జింగ్ అయింది. అదే ఫ్రెండ్స్ 31 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది. అదే 19% అయితే ఛార్జింగ్ అయింది. మనం అయితే వెహికల్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ దగ్గర అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. మనమైతే అన్నగూడలో ఒక 10% ఛార్జింగ్ అయితే టాప్అప్ చేసుకున్నాం కదా. ఆ 10%లో నుంచి కూడా మనకు ఒక 4% అయితే మిగిలింది. ఫైనల్గా అయితే ఇది వచ్చేసి మనకు 80%లో 80 కిలోమీటర్స్ అయితే హై స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ తర్వాత 20%లో 30 కిలోమీటర్స్ అయితే మనకు ఈకో మోడ్కి అయితే కన్వర్ట్ అయిపోయింది వెహికల్. ఈకో మోడ్లో అయితే మనం దాదాపు ఒక 10% టాప్అప్ చేసుకున్న తర్వాత అయితే ఇంటి దాకా అయితే రీచ్ అయిపోయాము. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే మనం రేంజ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా మనం అయితే రాయగిరి దాకా అయితే వెళ్ళొచ్చాము. రాయగిరి దాకా వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏందనేది అయితే మీరు ఈ వీడియోలో చూశారు కదా. ఓవరాల్గా ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే ఎల్లవేళలా నాకు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.